హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో మనము 22 నవంబర్ కోసం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. అండ్ అలాగే నేను సెలెక్ట్ చేసిన 5 స్టాక్స్లో వాటి ట్రెండ్ ఎలా ఉంది అండ్ అలాగే వాటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయో మనం డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో ఫస్ట్ అయితే నేను నిఫ్టీ 50 చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే అండి, సో నిఫ్టీ చూస్తే మనకైతే చాలా పెద్ద ఫాల్ని చూసాం మనం, అవునా? అండ్ అలాగే చూస్తే నిఫ్టీ మనకి ప్రీవియస్గా ఫామ్ అయిన సపోర్ట్ రేంజ్ వరకు వచ్చింది. సో చూస్తున్నారు కదండి, ఇది చాలా డేస్ బ్యాక్ మనకి ఫామ్ అయిన సపోర్ట్ అనమాట. ఓకేనా? 11th జూన్ 3:15 PM ఫామ్ అయిన సపోర్ట్ అండి. అండ్ ప్రస్తుతానికి నిఫ్టీ అదే రేంజ్లో సపోర్ట్ తీసుకొని కన్సాలిడేషన్లోకి వెళ్ళిపోయింది. ఓకేనా? సో చూడండి, ఇది 9:15 క్యాండిల్ అండ్ ఇది మన 9:30 క్యాండిల్. సో ఎప్పుడైతే మన సపోర్ట్ లెవెల్ టచ్ చేసిందో అక్కడ నుండి రిజెక్షన్ ఫేస్ చేసింది అండ్ అక్కడ నుండి సైడ్ వేస్గా ఉండిపోయింది. రేపటి కోసం కూడా ఇదే మన ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. అండ్ ఆ రేంజ్ వచ్చేసి 23,269 నుండి 23,234. ఒకవేళ ఈ సపోర్ట్ లెవెల్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనం ఫాల్ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 22,734 నుండి 22,667, మళ్ళీ ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? అండ్ అలాగే చూస్తే హయ్యర్ సైడ్ మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ అండి 23,705 నుండి 23,783. ఒకవేళ ఈ సెల్లార్ లెవెల్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లార్ రేంజ్ వచ్చేసి 24,172 నుండి 24,243, మళ్ళీ ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి, మనమైతే ఫాల్ని చూసాము ప్రీవియస్గా. అండ్ ఎప్పుడైతే మన సపోర్ట్ లెవెల్కి వచ్చేసిందో, సో చూస్తున్నారు కదండి 9:30 క్యాండిల్ మనం ప్రీవియస్గా ఫామ్ అయిన సపోర్ట్ లెవెల్కి వచ్చేసింది. ఓకేనా? సో ఈ సపోర్ట్ లెవెల్స్ కూడా చాలా డేస్ బ్యాక్ ఫామ్ అయిన సపోర్ట్ అండి. ఎప్పుడు అంటే 16th ఆగస్ట్ 10:30 ఫామ్ అయిన సపోర్ట్ అనమాట. ఓకేనా? అదే లెవెల్కి బ్యాంక్ నిఫ్టీ రాగానే సో మీరు చూడొచ్చు, ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ హయ్యర్ సైడ్ వెళ్ళింది. సో ఇలా మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చాలా బాగా వర్క్ అవుతాయండి. ఒకవేళ ఈ సపోర్ట్స్ బ్రేక్ అవుతున్న కొద్దీ నెక్స్ట్ సపోర్ట్ రేంజ్లో మళ్ళీ రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుందని అర్థం. ఓకేనా? అండ్ రేపటి కోసం బ్యాంక్ నిఫ్టీలో మన ఫస్ట్ సపోర్ట్ రేంజ్ అండి 49,930 నుండి 49,620. ఒకవేళ ఈ సపోర్ట్ లెవెల్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 49,109 నుండి 48,954 వరకు ఉంది. అండ్ అలాగే చూస్తే హయ్యర్ సైడ్ మన ఫస్ట్ సెల్లర్ రేంజ్ అండి 50,928 నుండి 50,986. ఒకవేళ ఈ లెవెల్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ 51,779 నుండి 52,102, మళ్ళీ ఈ రేంజ్లో రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? అండ్ అలాగే నేను సెలెక్ట్ చేసిన 5 స్టాక్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి అతుల్. సో ఈ స్టాక్ కూడా చూడండి మనకి, సో ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ ఫామ్ అయిందో అంటే 18th నవంబర్ రోజు ఫామ్ అయిన సపోర్ట్ దగ్గరే అతుల్ మనకి 9:15 క్యాండిల్ అదే రేంజ్లో సపోర్ట్ తీసుకొని హయ్యర్ సైడ్ వెళ్ళింది. అండ్ తర్వాత మళ్ళీ మనం చిన్నగా డౌన్ఫాల్ని చూసాము. అండ్ రేపటి కోసం నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చెప్తానండి. ఒకవేళ ఈ సపోర్ట్ లెవెల్ అంటే 7,176 నుండి 7,148 ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 7,021 నుండి 6,966 దగ్గర ఉంది. ఓకేనా? మళ్ళీ ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 6,846 నుండి డౌన్ సైడ్ ఉందండి. అండ్ అలాగే చూస్తే హయ్యర్ సైడ్ ఒకవేళ వెళ్ళింది అనుకోండి, మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ వచ్చేసి 7,340 నుండి 7,369 వరకు ఉంది. ఒకవేళ ఈ సెల్లార్ లెవెల్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ 7,588 నుండి 7,658, మళ్ళీ ఈ రేంజ్లో రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మన సెకండ్ స్టాక్ వచ్చేసి బెల్ భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. సో ఈ స్టాక్ కూడా చూడండి, ప్రీవియస్గా మనమైతే ఫాల్ని చూసాము 19th నుండి. అండ్ అలాగే చూస్తే ఈరోజు ఎప్పుడైతే ప్రీవియస్గా ఫామ్ అయిన సపోర్ట్ లెవెల్కి వచ్చేసిందో, సో చూడండి ఇది కూడా మనకైతే 20th అక్టోబర్ రోజు ఫామ్ అయిన సపోర్ట్ అండి. అండ్ ఆ సపోర్ట్ లెవెల్కి రాగానే సపోర్ట్ తీసుకొని మళ్ళీ హయ్యర్ సైడ్ వెళ్ళిపోయింది. ఓకేనా? సో బెల్లో కూడా చూస్తే ఇదే మన ఫస్ట్ సపోర్ట్ అండి 219.21 నుండి 218.17. ఓకేనా? ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ 214.96 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి.
అండ్ అలాగే చూస్తే హయ్యర్ సైడ్ అండి మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ 231.61 నుండి 233.24. ఒకవేళ ఈ సెల్లార్ లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లార్ రేంజ్ వచ్చేసి 236.58 నుండి 238.98. మళ్ళీ ఈ రేంజ్లో రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి శ్రీ సిమెంట్. సో శ్రీ సిమెంట్ స్టాక్ కూడా చూడండి. సో ప్రీవియస్గా మనకి ఏదైతే సపోర్ట్ రేంజ్ ఫామ్ అయిందో సో అక్కడే మనకి ఈరోజు ఫస్ట్ క్యాండిల్ సపోర్ట్ తీసుకొని హయ్యర్ సైడ్ వెళ్ళింది. అండ్ ఎప్పుడైతే మన సెల్లార్ లెవెల్ని టచ్ చేసిందో సో ప్రీవియస్గా ఫామ్ అయిన సెల్లార్ రేంజ్ని టచ్ చేసిందో అక్కడ నుండి మళ్ళీ మనం ఫాల్ చూసాము. అండ్ అలాగే మళ్ళీ మనకి సెల్లర్స్ కూడా యాడ్ అయ్యారు. ఓకేనా. సో శ్రీ సిమెంట్కి మన ఫస్ట్ సపోర్ట్ రేంజ్ అండి 23,904 నుండి 23,839. ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 23,568 నుండి 23,442 వరకు ఉంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ అండి 24,276 నుండి 24,600. ఈ కంప్లీట్ రేంజ్ మనకైతే రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవుతుంది. ఓకేనా. అండ్ ఫ్రెష్గా ఎంట్రీ తీసుకున్న వాళ్ళైతే ఈ రెసిస్టెన్స్ లెవెల్ ఏవో మాత్రమే ఎంట్రీ తీసుకుంటే నేను సజెస్ట్ చేస్తాను. అండ్ అలాగే చూస్తే నెక్స్ట్ వన్ కోల్ ఇండియా. సో కోల్ ఇండియా స్టాక్ చూడండి మనకైతే కంటిన్యూస్గా సెల్లర్స్ యాడ్ అవుతున్నారు. అండ్ ఈ స్టాక్లో మనం ఫాలోయింగ్ చూస్తూ వచ్చాము. ఓకేనా. అండ్ ఇప్పుడు చూస్తే ఏదైతే సపోర్ట్ ఫామ్ అయిందో 14 నవంబర్ రోజు అదే సపోర్ట్ లెవెల్కి వచ్చి సపోర్ట్ తీసుకొని కన్సాలిడేట్ అయింది స్టాక్. అవునా. సో రేపటి కోసం ఇదే మన మేజర్ సపోర్ట్ అండి. అండ్ ఆ రేంజ్ వచ్చేసి 405.30 నుండి 402.60. ఒకవేళ ఈ సపోర్ట్ లెవెల్ కనుక బ్రేక్ అయిందంటే మళ్ళీ మనకు ఫాల్ ఉండే ఛాన్స్ ఉంది. ఓకేనా. అండ్ అలాగే మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ అండి 407.85 నుండి 411.05. ఈ రేంజ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ 419 నుండి హయ్యర్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ ఈ రేంజెస్లో ఎక్కడైనా రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి శ్రీ రేణుకా షుగర్స్. సో ఈ స్టాక్ చూస్తే మనమైతే ప్రీవియస్గా చాలా డేస్ నుండి ఫాల్ చూస్తున్నాము. అవునా. 15 మినిట్స్లో సపోర్ట్ లేదండి. కాకపోతే డే టైం ఫ్రేమ్ ప్రకారంగా చూస్తే రేణుకా షుగర్ స్టాక్ ప్రస్తుతానికి అయితే సపోర్ట్ లెవెల్లోనే ఉన్నాము. ఓకేనా. సో ప్రీవియస్గా అంటే 5th జూన్ రోజు ఫామ్ అయిన సపోర్ట్ లెవెల్కి మళ్ళీ వచ్చామండి. ఒకవేళ ఈ సపోర్ట్ లెవెల్ అంటే 39.91 నుండి 38.02 లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 35.66 నుండి 33.92. మళ్ళీ ఈ రేంజ్లో సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. అండ్ అలాగే మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ అండి సో 42.96 నుండి 44.09. ఇది మన ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. సో ఇదండి మన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ అలాగే నేను సెలెక్ట్ చేసుకున్న 5 స్టాక్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.